జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై కమలం పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించేలా ప్రణాళిక సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చించారు. తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనతో ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై కమలం పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించేలా ప్రణాళిక సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చించారు. తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనతో ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర బాబు ఫోన్ ఇన్ లో అందిస్తారు. నాగేంద్ర బాబు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన ఈ నెల 22వ తారీఖు ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై అగ్రనేతలతో ఏదో కమలం పార్టీ అగ్రనేతలతో చర్చించడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ అయితే వెళ్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంతకు ముందు చూసుకున్నట్లయితే టీడీపీ నాయకుడు, టీడీపీ అధినేత ఎవరైతే చంద్రబాబు ఉన్నారో చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ టూర్ వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి కూడా అక్కడ ఉన్నటువంటి కమలం పార్టీ అగ్రనేతలతో కూడా ఈ పొత్తులపై కూడా చర్చలు జరపడం జరిగింది. కీలక భేటీ అయితే జరిపించారు. ఆ తర్వాత సీఎం జగన్ కూడా ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఈ నేపథ్యంలోనే పొలిటికల్ హీట్ అయితే ఏపీలో రాజేస్తుందని చెప్పాలి. అయితే 21వ తారీఖు భీమవరంలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే విశాఖలోని 4 స్థానాల్లో అనధికారికంగా ఇప్పటికే 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా అనధికారికంగా పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ పొత్తులపై పూర్తిగా అంటే బీజేపీ పెద్దలతో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ నెల 22న పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యంగా దీనికి ముందు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే ఆ తర్వాత వెంటనే సీఎం జగన్ కూడా ఢిల్లీకి వెళ్లి రావడము, ఆ తర్వాత వెంటనే ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా వెళ్లి అక్కడ కమలం పార్టీ నేతలతో చర్చించడం అనేది ఏపీ పాలిటిక్స్ లో అయితే ఇప్పుడు పొలిటికల్ హీట్ అయితే రాజేస్తుందని చెప్పవచ్చు సంజన. నాగేంద్ర బాబు.